ఖతర్నా కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి గారికి జబర్దస్త్ పరిచయం చేస్తూ నవ్వులు పూయిస్తానంటున్నాడు మన నూకరాజు. మరి ఆ ఫన్ ఏంటో మేము కూడా చూసి ఎంజాయ్ చేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. శివాజీ అన్న, నువ్వు జబర్దస్త్ వచ్చావన్నా, నువ్వు కేక్ అన్నా, గ్రేట్ అన్నా, సూపర్ అన్నా. అరే నేను శివాజీ అంటే నమ్ముతారా? ఈజీగా నమ్ముతారన్నా. అంత ఈజీగా నమ్ముతా ఎట్లారా? నువ్వు కమిడియన్ అంటేనే నమ్మి టీమ్ లీడర్ ఇచ్చారు, ఇంకా శివాజీ గారు అంటే నమ్మరా ఏంటి? రష్మి ఎక్కడరా? రష్మి గారి రూమా పక్కనే ఉందన్నా. అరే రష్మి అంటే నాకు చాలా పిచ్చిరా. డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి, బయటికి దిగద్దు. ఓకేనా? రే నేను వెళ్ళిపోతారా, ఇంకా నా వల్ల కాదురా ఇది. మనం సెట్కి వచ్చాము స్టూడియోకి, ఇంతవరకు ఎవరు రాలేదంటే రిసీవ్ కూడా చేసుకోరా ఎవరు? అదే ఎవరు మీరు? అన్నా సంబంధం లేకుండా మధ్యలో వచ్చి ఏంటని చూస్తున్నారా? మేనేజర్ అన్న, మేనేజర్. మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా. ఇంకేంటన్నా ఎలా ఉన్నారు? బాగున్నా. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? కొంచెం ఇటు తిరిగాను, కింద ఫోన్ ఇచ్చాను, ఫొటోస్ తీసి స్టాటస్. A few moments later. మర్చిపోయాను మీరు. అన్న టిఫిన్ చేశారా? కూర్చోండి, టిఫిన్ పెట్టాలి. టిఫిన్ చేయండి సార్ తప్పకుండా సార్. నన్ను చూసుకో. కూర్చోండి సార్. సార్ డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్తాడేమో, టిఫిన్ వెనక పెడతా. అయ్యో పర్లేదు, టిఫిన్ ముందే పెట్టుకోండి. ఎందుకని? ఆయన వచ్చేది కాన్సెప్ట్ చెప్పడానికి కాదు, మీతో పాటు టిఫిన్ చేయడానికి. అన్న శివాజీ అన్న, నాకు జబర్దస్త్ లో ఇష్టమైంది ఏంటో తెలుసా? రష్మి గారు నవ్వా? లేదు. మన టీమ్ లీడర్ సార్? లేదు. మరి ప్రొడక్షన్ లో కొబ్బరి చట్నీ చాలా బాగుంటది. సరే సార్ డైరెక్టర్ గారు, మీరు వెళ్ళండి, అన్న మేము తీసుకుని వస్తాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి సార్. ఏం డౌట్లు అడిగేటట్టు? అవునవును, మీకు అలాగే అనిపిస్తుంది సార్. సెట్ లోకి వెళ్దామా సార్? సెట్ లోకి వెళ్తే మీకు ఆ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు రష్మి గారి ఎంట్రీ, వాళ్ళ ఎంట్రీలు అవుతాయి. రష్మి గారి ఎంట్రీ అలా రష్మి గారు కొంచెం లావ్ అయినట్టున్నారు. రష్మి గారు లాభలే, తన డ్రెస్ అలా అనిపిస్తుంది. అడ్డదిడ్డంగా తిని అలా తయారైంది, నీకు అర్థం కావట్లేదా? జబర్దస్త్ లో ఒక యాక్టింగ్ డానోడు బాబు, ఇప్పుడు వస్తున్నారు ఖుష్బూ. బాబు ఖుష్బూ ఏమన్నా రైమింగ్? అవ్వా క్యా బాత్ హై. అదేం పోలికి సార్ ఆయన బాబు ఖుష్బూ కొంచెం సంబంధం ఉంది అసలు. సరే ముందు జడ్జిలు రానివ్వండి, ముందు సాంగ్ అవనివ్వండి. వెల్కమ్ మేడం. ఖుష్బూ బాబు అని రైమింగ్ తో పిలిచింది, ఇప్పుడు నన్ను ఎలా పిలుస్తారని ఎగ్జైట్మెంట్ తో ఉన్నారా? వెయిట్ చేయండి, మిమ్మల్ని పిలుస్తాను. సరే చూద్దాం శివాజీ గారిని. రాత్రి మా ఇంట్లో తిన్నాను క్యాబేజీ, ఇప్పుడు వస్తున్నారు శివాజీ. క్యాబేజీ శివాజీ ఏంటి వంట మనిషిలో చెప్పింది. బాగా చెప్పింది రైమింగ్. శివాజీ గారు రండి ప్లీజ్, వెల్కమ్. హలో అండి. హాయ్ ఖుష్బూ గారు. జడ్జిమెంట్ గా ఫస్ట్ టైం వచ్చాను కదా, కొంచెం టెన్షన్ ఉందండి. జడ్జిమెంట్ ఇదంతా అవుతుంది కదా సార్, స్కిట్లు వస్తాయి. స్కిట్ అవుతున్నప్పుడు మీరు మధ్యలో ఏమి జోక్స్ వేయకండి సార్. ఇంకేం స్కిట్లు స్టార్ట్ చేద్దాం సార్. సార్ ఒక డౌట్ ఉంది. ఏంటది? ఇప్పుడు బెట్టింగ్ తర్వాత స్కిట్లు ఉంటాయా? స్కిట్ కు ముందు బెట్టింగ్ ఉండదా అని అడుగుతున్నారు. ఓ డౌటా? బెట్టింగ్ తర్వాత స్కిట్ల తర్వాత బెట్టింగ్ అని అడుగుతున్నారు. మన ఫార్మాట్ ఏదనుకున్నావునా? రాఘవ్ గారు ఇప్పుడు నదిలో వెళ్తుంది పడవ, ఇప్పుడు వస్తున్నారు రాఘవ. శివాజీ గారు ఫస్ట్ టైం మీరు జబర్దస్త్ జడ్జి గా వచ్చారు, 10 ఏళ్ళ పాటు ఎక్కడ ఉండిపోవాలి. ఓకే సార్, అయిపోయింది సార్, స్కిట్ అయిపోయింది సార్. కాదన్నా 5 నిమిషాల నుంచి ఏంటి అలాగే చూస్తున్నారు మీరు? అదే ఎప్పటికైనా కామెడీ చేయడా రాఘవ అని చూస్తున్నా సార్. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా సార్, ఎక్కువగా నవ్వి కడుపు నొప్పి పెడుతుంది ఏమని చేయలేదు సార్. సాగుతుంది మీకు అలాగా. బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఆటో రాంప్రసాద్ పిలిపించి. ఆటో రాంప్రసాద్ గారు ఇప్పుడు వస్తున్నారు ఆటో రాంప్రసాద్. రోహిణి, అరే ఆపమని చెప్పురా. ఏమైందన్నా? ఏం లేదురా, నేను ఫస్ట్ టైం వచ్చా కదా, రూమ్ లోకి వచ్చారు, ఏదైనా లైన్ ఉందా అంటే నాకు లైన్ చెప్పడం రాదు కానీ ఏదో స్టోరీ చెప్తే అది స్కిట్ చేస్తారేంట్రా? ఎవరురా నువ్వు?
సార్ అందరిని పిలిపించి కాదన్న శివాజీ అన్న అందరిని ఒకసారి పిలిపించరా? సెంటర్ రండి. మీకు జబర్దస్త్ ప్రాసెస్ మొత్తం ఎలా అర్థమైంది. ఒకసారి టీమ్ లీడర్ అందరిని పిలిపించరా? అందరూ పిలిపించండి. టీమ్ లీడర్లు అందరూ టీమ్ లీడర్లు అందరూ వచ్చేయండి. మేడం రండి మీరు కూడా. వచ్చారు. నాకున్న సీనియర్ తో చెప్తున్నా, దీన్ని బాగా చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, కొంచెం నవ్వించే ప్రయత్నం చేయండి. జనాలు చూస్తారా 10 సంవత్సరాల నుంచి ఎలాంటి నేను జడ్జిగా వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మీరు నవ్వించకపోతే కష్టం కదా. లేదన్న మేము కష్టపడుతున్నా, వాళ్ళు కష్టపడుతున్నారన్న, ఇంకా బాగా కష్టపడతారన్న, ఇంకా బాగా కష్టపడి ఇంకా ముందుకెళ్ళాలిరా. జనాలు బాగా నవ్వించాలన్న. అన్న ఓకే అన్న, తప్పకుండా అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది. నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఓకే. ఓకే అన్న. బాయ్ అన్న. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? Nuguraju garu and Taguputu Ramesh garu. Concept is nice, but overall it was a nice one. శివాజీ గారు బాగుంది, అందరు బాగా చేశారు, ఎవ్వరు బాగా చేయలేని లేదు. బట్ క్రియేటివిటీ కావాలి ఇందులో, అంతే. మిగతా అంతా బాగుంది. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. जबरदस्त खतरनाक कॉमेडी शो.